అందరికీ నమస్కారం. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చూడవలసిన వీడియో అన్నమాట ఇది. ఎందుకంటే మూడవ విడతకు సంబంధించి మనకు ప్రభుత్వం అయితే అతి త్వరలోనే మరి వానాకాలం సీజన్ అనేది ముందటేసుకున్నారు కదా అనేది మీరందరైతే అనుకోవచ్చు. సో ఇక్కడ మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తుది నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా ఆ నిర్ణయానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు మన వానాకాలం సీజన్‌కి సంబంధించి అయితే పడతాయి. మరి యాసంగి మూడవ విడత సంగతి మరి అదేంటి అనే దానిపై కూడా మీరు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకోవచ్చనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా విశేషాలకు వెళ్దామా? వానాకాలం సీజన్‌కి సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఈ నెల 26న మాదిరిలో విడుదల చేయనున్నారు. ఇక్కడ చూసుకోవచ్చన్నమాట. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాగా ఈ స్కీమ్ కింద 73 లక్షల మంది రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అయితే అందనుంది. ఈ మేరకు వానాకాలం సాగు కోసం 9,000 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు ఇక్కడ సీఎం రేవంత్ అయితే ఆమోదం తెలిపినట్లు తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసిందనమాట. సో ఇక్కడ మనం 9 రోజులలో చూసుకున్నట్టయితే ఈ అమౌంట్ అయితే అందరికీ కూడా పడుతుందని అయితే తెలియజేస్తున్నారు. సో మరి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అనే దానిపై అయితే మనకి ఇంకా క్లారిటీ అయితే లేదన్నమాట. సో ఒక స్పష్టత అయితే ఉంది. మనకు దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే స్పందించింది కాబట్టి సో ఇక్కడ యాసంగి సీజన్ సంబంధించి నిధులు అయితే విడుదల కావన్నమాట. ఎందుకు యాసంగి సీజన్ సంబంధించి నిధులు విడుదల కావంటే ఇప్పుడు వానాకాలం ముందటేసుకున్నారు కాబట్టి వానాకాలమే చెల్లింపులు అయితే జరుగుతాయి. ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించి ఇప్పుడు యాసంగిలో మరి 2 విడతలుగా వేసిర్రు. మరి ఆఖరి విడత వేయరా అంటే అవి అడిగే వారే ఉండరన్నమాట. అడిగినా కూడా దిక్కు తోచదన్నమాట. సో ఇదన్నమాట మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఒక ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఇట్లా వివరిస్తుంది. రైతులను పూర్తిగా మోసం చేస్తుంది అనేది చెప్పచ్చు. ఈ యొక్క విషయంలో చూసుకున్నట్టయితే ఒక మాటలో చెప్పాలంటే రైతుని పూర్తిగా మోసం చేస్తుందన్నమాట ప్రభుత్వం. ఎకరాకి 6,000 రూపాయల చొప్పున 7,000 రూపాయల చొప్పున 7,500 రూపాయల చొప్పున ముందుట చూసుకున్నట్టయితే మనం అప్పుడు బెనిఫిట్స్ పెట్టిరో అట్లా పెట్టిరన్నమాట. కానీ రైతు భరోసా కింద ఈ నెల 30 నుంచి 9 రోజులలో ఇక్కడ విన్నారా? ఈ న్యూస్ విన్నారా? 30 రోజులలో 9 రోజులలో 9,000 కోట్ల రైతుల అకౌంట్లోకి అయితే జమ చేస్తామనేది చెప్తున్నారు. మరి అది కూడా నమ్మచ్చా అంటే ఏం స్పష్టత లేదన్నమాట. సో రైతులు సాగదీస్తున్నారు. మరి యాసంగి సీజన్లో ఈ పథకం కింద సహాయం కోసం ఎదురుచూస్తున్న రైతులందరూ కూడా నిరాశ మిగిలింది. ఎందుకంటే మూడవ విడత సంబంధించి ఇక్కడ కేవలం 2 ఎకరాల వరకు మాత్రమే లబ్ధి పొందినారు అన్నమాట. సో ఇదొక సిగ్గుచేటు అనేది చెప్పుకోవచ్చు. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేసేసి మరోసారి మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. జై హింద్.